భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, నేనే కులాలని చేశాను అని. ఇప్పుడు ఎవరైనా కులాలు ఫాలో అవుతూ ఉంటే, మేము మాలోళ్ళము, మేము మాదిగోళ్ళము, మేము కమ్మోళ్ళము, మేము కాపులము, మేము బ్రాహ్మణులము, మేము బలిజ అని రకరకాలుగా మీరు చెబుతూ ఉంటే, మీరు ఏ దేవుడు చెప్పింది ఫాలో అవుతున్నారు? మన గ్రంథం ఏం చెప్పలే, బైబిల్ ఏం చెప్పలేదుగా. మనుస్మృతి అనే గ్రంథము ఈ యొక్క కుల వ్యవస్థ గురించి చెప్పింది. అంటే మీరు మనుస్మృతిని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. పైకేమో క్రైస్తవులని చెప్తారు, బైబిల్ దేవుడే మా దేవుడని చెప్తారు. ఫాలో అయ్యేదేమో ఈ లోక సాంప్రదాయాలు, వేరే మత సాంప్రదాయాలు. మేము మాలోళ్ళం, మేము మాదిగోళ్ళం. మాదిగోళ్ళం మాలోళ్ళు ఏంది? ఇంకా టూ మచ్ అండి వీళ్ళు. మేము క్రైస్తవ మాల, మేము క్రైస్తవ మాదిగా, మేము క్రైస్తవ కాపు, మేము క్రైస్తవ కమ్మ. దారుణం అండి ఇది. అసలే కులాలు లేవంటే ఇలాంటి కుల ప్రాతిపదికన యేసు ప్రభు వారి సంఘం. కులాలేమో వేరే మతానికి సంబంధించినవి, ఫాలో అయ్యేదేమో దేవుని ధర్మశాస్త్రం ప్రకారమా? ఇదేంటండి? బైబిల్లో ఉన్న దేవుడు అన్య జనుల ఆచారాలు కానీ, సిద్ధాంతాలు కానీ, రిచువల్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ, పండుగలు కూడా ఏవి ఫాలో అవద్దన్నాడు. మీరు అన్యజనుల పద్ధతులు స్వీకరించవద్దు అన్నాడు. వారి సిద్ధాంతాలు ఏదో వాళ్ళు ఫాలో అవుతున్నారండి. మీకెందుకు? అసలు క్రైస్తవులని చెప్పుకుంటారు, ఫాలో అయ్యాయో అన్ని హిందూ మత సాంప్రదాయాలే. అవునులే, అక్కడి నుంచే వచ్చారు, మరి వదిలించుకోరే. మరి ఇప్పుడు మారారు కదా, పూర్తిగా మారండి. మళ్ళీ సగం మారడం దేనికి? మారితే పూర్తిగా మారండి, లేకపోతే అందులోనే ఉండండి.